తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారములు. రైతు భరోసా పథకం 2024 ఇక్కడ చూసుకోవచ్చు. తేదీ వచ్చేసి 19వ తారీఖు 9వ నెల 2024 గురువారం వచ్చేసి తెలంగాణలో రేపటి నుంచి 1, 2, 3, 4, 6, 5, 10, 15 ఎకరాలకు వరకు అయితే డబ్బులు అయితే పడడం జరుగుతుంది. రైతు భరోసా సంబంధించి మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. నిన్ననైతే మనకు ప్రజాప్రభుత్వం ఏదైతే ఉందో మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఏదైతే రైతుల ఖాతాలో వచ్చేసి ఎకరాకు 7,500 రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్పిన ప్రభుత్వం ఏదైతే ఉందో రైతు భరోసా ఏదైతే పెట్టుబడి సాయం ఇస్తున్నారో వానాకాలం సీజన్ రైతు భరోసాకు సంబంధించి రేపటి నుంచి అయితే ఖచ్చితంగానైతే ప్రభుత్వం అయితే నిధులు అయితే విడుదల చేయనుంది. సో ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. భూమి లేని నిరుపేదల సంగతి ఏంది అన్నది చాలా మంది అయితే అడగడం జరుగుతుంది. భూమి లేని నిరుపేదల బ్యాంక్ ఖాతాలో ఏడాదికి అయితే 12,000 జమ చేస్తామని అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కనైతే అనడం జరిగింది. ఖమ్మం డి నాగుపంచలో దళిత బంధు 2వ విడత లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అయితే అందజేశారు. మొదటి జిల్లాలో వచ్చేసి త్వరలోనే పేదలకు ఇల్లు ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు. రైతులైతే ఎంతో ఆశగా ఎదురు చూడడం జరుగుతుంది. ప్రతి సంవత్సరానికి రైతు భరోసా అమలు విధి విధానాలు అయితే రెడీ చేసేందుకైతే ప్రభుత్వం అయితే కేబినెట్ కమిటీని చేసింది. ఈ కమిటీ రైతులతో మాట్లాడితే రెడీ గైడ్లైన్స్ అలాగే వచ్చేసి 10 రోజులలో వచ్చేసి 10 రోజులలోనైతే రిపోర్ట్ అయితే ప్రభుత్వం అయితే ఇస్తుంది. అలాగే దీనిపై 20న జరిగే కేబినెట్ సమావేశంలో కూడా త్వరత మనకి ఏదైతే పథకం అయితే అమలు ఉంటుంది. ఇవన్నీ జరగడానికి మరో ఏదైతే ఉందో మనకైతే చెప్పడం జరిగింది. నెల అయితే పట్టడం జరుగుతుందన్నమాట. దానికి ఏదైతే అక్టోబర్ నెలలో దసరా నెలలో వచ్చేసి అంటే ఇంకొక 20 రోజులలో వచ్చేసి రైతు భరోసా పథకం ఏదైతే ఉందో రైతు భరోసా పథకం అయితే అమలు అయితే కావడం జరుగుతుంది. మొన్ననైతే సమీక్షలోనైతే మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మనకు రైతు భరోసాకు సంబంధించి ఏమని చెప్పన్నారంటే రైతు భరోసా ఎవరైతే సాగు చేస్తున్నారో సాగు చేసే ప్రతి ఒక్క రైతుకైతే మనకి ఏదైతే ఉందో ఖచ్చితంగానైతే అర్హులు అని అయితే చెప్పడం జరిగింది. రైతు భరోసా అమలు విషయంలో 2 కండిషన్స్ ఉన్నాయి. వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా అమలు అవుతుంది. అలాగే కౌలు రైతులు భూ యాజమానితో అగ్రిమెంట్ రాసుకొని ఉండాలి. అంటే ఎవరైతే భూమి సాగు చేస్తున్నారో ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి కూడా 12,000 రూపాయల చొప్పున అయితే కట్టిస్తుంది ప్రభుత్వం. వచ్చేసి రైతులకు రైతు భరోసా ఇవ్వదని అయితే ప్రచారం ఏదైతే ఉందో సమాచారం అయితే అందువల్ల కౌలు రైతులు తప్పనిసరి అయితే బాండ్ పేపర్లపై అయితే మీరు ఏదైతే మీ ఏదైతే ఇప్పుడు భూమిలో ఏదైతే సాగు చేస్తున్నారో దానికి సంబంధించి మీ ఏదైతే పట్టాదారు పాస్బుక్ లేకపోతే ఇతర మీ ఎవరైతే యజమాని ఉన్నారో అతన్ని అయితే మీరైతే సందర్శించి అయితే మీరైతే అన్ని అయితే నిబంధనలతోనైతే అన్నీ అయితే మీరైతే చేపట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మనకు ఈసారి ఏదైతే 500 రూపాయలు బోనస్ అంటున్నారో ఈ ఖరీఫ్ నుంచే వడ్లకు వచ్చేసి 500 రూపాయలు అయితే బోనస్ మంత్రి ఉత్తమ్ అయితే చెప్పడం జరిగింది. సన్న వడ్లకు క్వింటల్పై 500 రూపాయల బోనస్ ఈ ఖరీఫ్ నుంచే ఇవ్వనున్నట్లయితే మంత్రి ఉత్తమ్ కుమార్ అయితే వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందని అయితే చెప్పారు. వరి సాధారణ రకానికి 2,300 ఏ గ్రేడ్కు 1,320 మద్దతు ధర ఉండగా 500 రూపాయల బోనస్ కలిపి రైతులకు అందజేయనున్నారు. 18 రకాల సన్న రకం ధాన్యానికి బోనస్ అయితే వర్తించనుంది. దొడ్డు రకానికి బోనస్ ఇవ్వాలని అయితే విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రైతులకైతే ఎట్టకేలకైతే ఏదైతే బోనస్ ఇస్తామని అయితే చెప్పిన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఏదైతే ఉందో గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. రైతులకైతే ఇదైతే ఒక మంచి శుభవార్త అన్నమాట. తప్పకుండానైతే ఈ న్యూస్ని అయితే మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.